అనుమతి లేకుండా పార్టీ నిర్వహించడంతో పాటు మద్యం డీజే వినియోగించారనే అభియోగాలపై సింగర్ మంగ్లీతో పాటు మరో ముగ్గురిపై చేవెళ్ల పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. చేవెళ్ల మండలం ఈర్లపల్లి సమీపంలోని త్రిపుర రిసార్ట్లో మంగళవారం రాత్రి మంగ్లీ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఆమె కుటుంబ సభ్యులతో పాటు సన్నిహితులు, పలువురు సినీ నటులు, గాయకులు దాదాపు 50 మంది వేడుకల్లో పాల్గొన్నారు. విందులో విదేశీ మద్యం, డ్రగ్స్ వాడుతున్నారనే సమాచారంతో సైబరాబాద్ ఎస్ఓటీ, లోకల్ పోలీసులు అర్ధరాత్రి 12:30 సమయంలో దాడులు నిర్వహించారు. 10 మందికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా దామోదర్ రెడ్డి గంజాయి తీసుకున్నట్లు తేలింది. అనంతరం సోదాలు చేసిన పోలీసులకు 4 మద్యం బాటిళ్లు, 6 ఖాళీ బాటిళ్లు లభించాయి. రిసార్ట్లో మద్యం సరఫరాకు ఎక్సైజ్ శాఖ నుంచి ఎలాంటి అనుమతి లేకపోవడంతో మంగ్లీతో పాటు పార్టీ నిర్వహించిన ఆమె మేనేజర్ దున్నె మేఘరాజ్, అతని స్నేహితుడు దామోదర్ రెడ్డి, రిసార్ట్ అసిస్టెంట్ మేనేజర్ శివరామకృష్ణపై కేసు నమోదు చేసినట్లు సిఐ భూపాల్ శ్రీధర్ తెలిపారు. వేడుకల్లో మంగ్లీ సోదరి ఇంద్రావతి, సింగర్ కాసర్ల శ్యామ్, నటి దివి తదితరులు పాల్గొన్నట్లు తెలిసింది. వేడుక ఏదైనా మద్యం వినియోగానికి ముందస్తుగా ఎక్సైజ్ శాఖ నుంచి అనుమతి తప్పనిసరి అని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. అందుకోసం ప్రభుత్వం నిర్దేశించిన ఫీజు 8,000 రూపాయలు చెల్లించాలని పేర్కొన్నారు. విదేశీ మద్యం వినియోగించాలనుకుంటే ఎక్సైజ్ శాఖ అనుమతి పొందిన షాపుల నుంచే కొనుగోలు చేయాలి. ఏ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని షాప్ నుంచి మద్యాన్ని కొనుగోలు చేస్తే ఆ స్టేషన్ పరిధిలోనే వినియోగించాల్సి ఉంటుంది. 2 ఫుల్ బాటిల్స్ కు మించి పార్టీలో 10 మందికి మించితే సంబంధిత శాఖ నుంచి లిఖితపూర్వకంగా అనుమతి పొందాలి. పార్టీలో డిఫెన్స్, గోవా నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ వాడటానికి అనుమతి ఇవ్వరని అధికారులు వివరించారు. తన బర్త్డే పార్టీపై సింగర్ మంగ్లీ స్పందించారు. పుట్టినరోజు వేడుకల్ని అమ్మా నాన్న, స్నేహితులతో కలిసి ఫ్యామిలీ ఫంక్షన్ నిర్వహించుకున్నామని, మద్యం బాటిల్స్, డీజే సౌండ్స్ కు అనుమతి తీసుకోవాలనే విషయంపై తనకు అవగాహన లేదని అన్నారు. తెలుసుంటే అనుమతి తీసుకునేదానని, తెలియక తప్పు జరిగిందని చెప్పారు. అక్కడ లోకల్ లిక్కర్ తప్ప మత్తు పదార్థాలు వాడలేదు, తీసుకోలేదని మంగ్లీ అన్నారు. ఒక చిన్న ఇంట్లో పార్టీ లాగా, ఒక ఫ్యామిలీ ఫంక్షన్ లాగా జరుపుకోవాలన్న ఒక ఉద్దేశంతో ఆ రిసార్ట్ లో మా అమ్మా నాన్నలతో కలిసి, మా ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి నేను జరుపుకోవడం జరిగింది. మా ఫ్యామిలీ ఫ్రెండ్స్, మా టీమ్ మెంబర్స్ మాత్రమే ఉండడం జరిగింది. సో సౌండ్ సిస్టమ్ కి, లిక్కర్ కి పర్మిషన్ తీసుకోవాలని చెప్పి నాకు అస్సలు అవగాహన లేదు, ఐడియా కూడా లేదు. లేకుంటే నేను డెఫినెట్లీ నేను తీసుకునేదాన్ని. నాకు అసలు గైడెన్స్ లేదు. తెలిసి అయితే నేను తప్పు చేయలేదు, తెలియకుండా ఇది జరిగిపోయింది. అండ్ అక్కడ లోకల్ లిక్కర్ తప్ప అసలు వేరే ఏ ఇతర మత్తు పదార్థాలు కానీ వాడడం అసలు జరగలేదు. అక్కడ దొరకలేదు కూడా, పోలీసులు సెర్చ్ చేసినా కూడా. అండ్ అక్కడ ఎవరికైతే పాజిటివ్ వచ్చింది అని చెప్పి పోలీసులు చెప్తున్నారో ఆయన ఎక్కడో ఒక చోట తీసుకున్నాడు, ఎప్పుడో తీసుకున్నాడు అని చెప్పి తేలిందని చెప్పి పోలీసులే చెప్పారు. అండ్ అది ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుంది. మొత్తంగా మంగ్లీ పుట్టినరోజు వేడుకలు, పోలీసులు సోదాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.